వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు శ్యామ్ కుమార్. నా సాక్ష్యం ఏమంటే, పోయిన సంవత్సరంలో నాకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను స్కాన్ చేయించుకుంటే స్టోన్స్ ఉన్నాయి, గ్లాడ్ బ్లాడర్ అని చెప్తున్నారు. సర్లే అని నేను కొంచెం బాధపడినా. అంత తర్వాత నేను అప్పుడప్పుడు వచ్చేది పెయిన్ ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువైన తర్వాత ఆపరేషన్ చేయాలను అని చెప్పినారు. చెప్తే నేనేం టెన్షన్ పడలేదు. ప్రభా నీ చిత్తం ఎలా ఉంటే అలా చేయని అనుకున్నా. దాని ద్వారా నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఏదో శోధన మాదిరిగా అలా ఉండేది. నేను మంగళవారం రోజు పోయిన 5 వారాల కిందట మంగళవారం రోజు అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. అమ్మ 5 వారాలు తిరిగినాను అని చెప్పింది. నేను తిరిగినా. 5 వారాల్లో దేవుడు నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చినాడు, మనశ్శాంతి ఇచ్చినాడు, నిద్ర బాగానే పడుతుంది, ప్రేయర్ చేసుకుంటున్నా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. మేలు చేసిన దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి. నా పేరు మేరీ, మాది మిగునూరు. నా సాక్ష్యం ఏమిటంటే, చిన్న పాపకి చాలా ఫీవర్ వచ్చింది. తలకు బాగా ఫుల్ వేడి ఉంది. తనకి ఆయిల్ అంటించి దేవా ఈ పాపకు బాగా అయితే సాక్ష్యం ఇస్తా అనుకున్నాను. అంతలోనే ఆయిల్ అంటించి బాగా ప్రేయర్ చేయడం వల్ల పాపకు బాగా అయింది. అది కాక ఇంకా నావి స్పెడ్స్ పోగినాయి. ఈ స్పెడ్స్ పోగొట్టుకొని పోయింటే నేను చాలా ఏడ్చి, నాకు సైట్ ఎక్కువ ఉంది, దీనివల్ల నాకు చూపు కూడా నేను పొందుతున్నాను. ఇది లేకుంటే నేను చాలా తక్కువ చూపు చూస్తున్నాను. ఇది నేను తీసుకున్నా కానీ కొత్తది పోగొట్టుకొని పోయింది. దేవా ఇది దొరికితే నేను సాక్ష్యం ఇస్తా అనుకున్నాను, దొరికింది. అందుని బట్టి దేవునికి ఎంతో వందనములు. ఈ సాక్ష్యం దేవుడు చేసిన కృపను బట్టి ఎంతో వందనాలు. అమ్మగారికి అయ్యగారికి కూడా ఎంతో వందనాలు. వేరేవాడి. మరి నా పేరు శారమ్మ. నా సాక్ష్యం ఏమంటే, పోయాడు కేసు పెట్టేస్తే వద్దప్ప, ఎందుకు కేసు పెడతావు, వద్దు, అట్లే రంకులు పెరుగుతావని చెప్పినప్పుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక రాత్రి అంతా నిద్ర కాకుండా తిరుగుతూనే ఉన్నాడు. అమ్మగారికి ప్రార్థన చేయమ్మని ఫోన్ చేశాను. ఎత్తి ఏం కాదమ్మా, నెమ్మదిగా ఉండరు, నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన వెంటనే నెమ్మదిగా అయింది. మరింగో దినం కూడా అట్లనే అయింటే అమ్మగారు చెప్పారు. అమ్మగారు నా కోసం ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అదే కుటుంబము బాగా సంతోషంగా సమాధానంగా ఉండదని ఈ పొద్దు నన్ను సాక్ష్యం చెప్తున్నాను. మరుచున్నాను. ఇదే నా సాక్ష్యం ఏమంటే, నా కూతురు వాళ్ళు నందారంకి ఇచ్చినాం. నా కూతురుని వాళ్ళు ఇత్తనం పెట్టుకున్నారు. గింజలు వేసి 1.5 నెలలు కానీ వచ్చి అసలు మలిసి లేవమ్మా, పెట్టినప్పటి నుంచి గింజలు పెట్టినప్పటి నుంచి వానే లేదు, మలిసి లేవు అనకదంటే, దేవా తండ్రి ఆ ఇత్తనం పెట్టిన చేను మలిస్తే బాగా నీ శాలలో సాగి చెప్తాను అనుకున్నాను. మరి మన వయసు వచ్చినానంటమ్మా బాగా మలిసింది. మరి చేను ఏడాడ తేపలు లేకుండా బాగా మలిసిందని చెప్పింది నా కూతురు. ఇదే నాకు సాక్ష్యము. మేలు చేసిన దేవాది దేవునికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి నా యొక్క అయ్యగారు వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన వారందరికి వందనాలు. నా పేరు సంపూర్ణ, నాది ఖైరవాడ. నా సాక్ష్యం ఏమంటే, మొన్న నెలలో నేను అమ్మగారి వద్దకు వచ్చినాను. అమ్మగారి వద్దకు వచ్చింటే నా పరిస్థితి అంతా అమ్మకు చెప్పుకున్నాను. అమ్మ 5 శనివారాలు 5 ఆదివారాలు తిరిగమ్మ, ఏం కాదు, దేవుడు మేలు చేశాడని చెప్పింది. అదే రీతిగా నాకు దేవుడు మేలు చేశాడు. నా భర్త కూడా నాకు ఇంట్లోకి తెచ్చిపెట్టేవాడు కాదు. ప్రార్థనకి తిరుగుతానంటే నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. అలా కాకుండా ఇప్పుడు నాకు వారాలు తిరగడానికి నాకు డబ్బులు ఇచ్చినాడు, ఇంటి బాధ్యత తీసుకున్నాడు. అలాగనే నా భర్త రక్షణ మారు మనసు త్రాగు నుండి విడుదల పొందినాడు. నాకు కూడా చాలా మేలు దేవుడు చేశాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఇదే నా మా ఊరు పలకరబండ. నా పేరు సునీత. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీరందరికి వందనాలు. మా బాబుకి చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే, నెత్తిలో గడ్డల వల్ల కోమాలోకి పోయినాడు మా వాడు. ఆపరేషన్లో బతకడన్నారు. అమ్మగారి ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల నడుస్తున్నాడు, బాగా అయ్యింది. ఇంకొక సాక్ష్యం ఏమంటే, మొన్న మా ఓనికి ఇంజెక్షన్ దొరకదు, విజయవాడ పోవాలి, మీరు ఎమర్జెన్సీలోనే పోవాలన్నారు. అమ్మగారు బర్త్డే రోజు ఇట్లా చెప్పినాను, ఇంటికి పోయేపాటికే సాక్ష్యం చెప్తానని ఒప్పుకోమనింది. ఇంజెక్షన్ దొరికింది. ఇదే నా సాక్ష్యం.